ప్రేమించి పెళ్లి చేసుకున్న మాకు ఏ ఒక్క రోజు కూడా మనశ్శాంతి లేకుండా చేస్తున్నారు, కట్టుకున్నవాడు కూడా ఎవరో మాటలు విని నన్ను దూరంగా పెడుతున్నాడు అని అంటోంది. అసలు తనకు వచ్చినటువంటి కష్టం ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. 6 years నుంచి చాలా టార్చర్, టాక్సిక్స్ రిలేషన్షిప్. యాక్చువల్గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం. 8 years ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం. చీట్ చేస్తాడు, నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు, ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని. యాక్చువల్గా ఒక ఇన్సిడెంట్ జరిగింది మేడం, నేను కూడా వదిలేసేదాన్ని. మీరే క్యారింగ్ ఏంటప్పుడు అది ఫిజికల్గా ఇంటిమేట్ అయ్యారమ్మా? ఎప్పుడు నీకు డ్రెస్లోనే చూసినా, నువ్వు చీర కట్టుకొని ఒకసారి నన్ను కనబడావా, ఒకసారి చూస్తా అన్నాడు. సరే అన్నా, సరే అని కట్టుకొని వచ్చిన ఆ రూమ్ తీసుకొచ్చిన తర్వాత బుర్కాట్లది కదేమో తీసిన తర్వాత ఇంకా అంటే మేము కలిసినామని అది అయిపోయింది. శారీ కట్టుకొని రా అంటే ఒక రూమ్ కి శారీ కట్టుకొని ఎందుకు వెళ్తావమ్మా? శారీ కట్టుకొని మీరు ఎక్కడైతే జాబ్ చేస్తున్నారో అక్కడ కనిపిస్తారు, లేదా ఏదైనా పార్కో షికారుకో సినిమాకో ఎక్కడికైనా వెళ్తారు. మీరు హైదరాబాద్ అమ్మాయి, మీకు నాలెడ్జ్ అయితే ఉంది కదా. రూమ్కి పిలిచాడు అంటే ఏం చేస్తారు? రూమ్కి వెళ్ళి శారీ కట్టుకొని వెళ్ళి కానీ ఏ వ్యక్తితో అయితే కనుక ఈరోజు నీకు ఒక ప్రాబ్లం క్రియేట్ అవుతుందో ఆ వ్యక్తితో అప్పుడు నేను అలా కమిట్ అవ్వకుండా ఉండుంటే బాగుంది అనేటటువంటి ఉద్దేశంతో ఏంటంటే ఇప్పటికీ నువ్వు యూఆర్ షీల్డింగ్ యువర్ సెల్ఫ్. డోంట్ షీల్డ్ ఇట్. అంత నాలెడ్జ్ ఉన్నా మీకు అది ప్రెగ్నెన్సీయా డేట్ మిస్ అవ్వడం అనేది సెన్స్ అయితే ఉంటుందిగా. మీరు ఒక కొలీగ్ని కాంటాక్ట్ అయ్యి వాళ్ళంతా కలిపి ఒక డాక్టర్ దగ్గరికి వెళ్ళి అబార్షన్కి వెళ్ళారంటే మీకు అప్పటికి కన్ఫర్మ్ అయినట్టేగా. ఎలా వచ్చింది నీకు ప్రెగ్నెన్సీ? డిమాండ్ చేసింటున్నారు వాళ్ళు ఫుల్. ఎంత? 20 లక్షలు అడిగిండ్రు మేడం. ఏముందని 20 లక్షలు అడుగుతారు? పరువు కోసమే ఇట్లా చచ్చిపోతున్నా సార్ నేను. డిమాండ్ చేసినారు వాళ్ళు, ఇతనేమో ఇట్లా అంతే ఇట్లానే మేడం. వాళ్ళు కొట్టుకొని సావని గొడవలు పడని ఇట్లానే. ఏం చేయాలో నాకు అర్థం కాక ఒక రోజు ఏం చేస్తున్నానంటే ఫ్యాన్కి హ్యాంగ్ చేసుకున్నాను. ఏంటి ప్రెగ్నెన్సీ టైంలోనా? 6th month ఉండే మేడం. నువ్వు చచ్చిపోదామని అటెంప్ట్ చేసావా, అతను అన్న మాటని ప్రూవ్ చేయడం గురించి చేసావమ్మా? నేను ఎవరిని చెప్పుకోలేని బాధ, ఏం చేయాలని చేసుకున్నాను. అతను ఇంట్లో ఉండగానే డోర్ తీసి ఓపెన్ చేసి హ్యాంగ్ చేసుకున్నా. ఇంత టార్చర్ పెడుతున్నా కదా, ఒకేసారి నన్ను చంపేయి, నువ్వు కళ్ళతో చూడన్నా. నేను అదంతా కట్టుకునే అంత వరకు అతను వెయిట్ చేశాడా? అవన్నీ కట్టుకునే వరకు వెయిట్ చేశాడా? డ్రామా చేస్తున్నాడు అని నేను అన్నాడు మేడం. రికార్డింగ్ పెట్టి ఊరుకున్నాడు. అంతా చేస్తుంటే చూస్తున్నాడు. నువ్వు డ్రామాలు చేస్తాలే, నన్ను వదిలేసి ఎక్కడ పోతావు? ఏ తల్లైనా కూడా గర్భంలో బిడ్డను పెట్టుకుని 6 నెలలు బిడ్డను పెట్టుకుని ఇలాంటి బతుకు ఇట్లా చేసుకొని నాకు ఎట్లా ఉంటది మేడం? ఈ కార్యక్రమంలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ హైకోర్టు అడ్వకేట్ రమ్య ఆకుల గారు. నమస్తే మ్యామ్. నమస్తే అండి. ప్రముఖ సైకియాట్రిస్ట్ డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి గారు. నమస్తే సార్. నమస్తే మేడం. ప్లీజ్ కూర్చోండి సార్. మేడం, అసలు ఆవిడకి వచ్చినటువంటి సమస్య ఏంటి, ఎలాంటి న్యాయం కావాలని కోరుకుంటుందో అడిగి తెలుసుకుందాం. అలాగే రండి. నమస్తే. 6 years నుంచి చాలా టార్చర్, టాక్సిక్స్ రిలేషన్షిప్. యాక్చువల్గా లవ్ ప్లస్ అరేంజ్ మ్యారేజ్ అయింది మేడం. ఓకే. నాది. సో మీరు హైదరాబాద్ ప్రాపర్ హైదరాబాద్. హైదరాబాద్. సో ఇప్పుడు మీరు ఏ ఇష్యూ గురించి వచ్చారు? ఇప్పుడు మీ హస్బెండ్ గురించి, ఇంకా మొత్తం ఇన్లాస్ గురించి మేడం. హస్బెండ్ గురించి, ఇన్లాస్ గురించి. ఇదేంటి మీది లవ్ మ్యారేజ్ అరేంజ్డా? లవ్ మ్యారేజ్ మేడం. లవ్ మ్యారేజ్. ఎన్నేళ్ల లవ్, పెళ్ళి ఎంత కాలం అవుతుంది? 8 years లవ్ మేడం. 2018లో మ్యారేజ్ అయింది మేడం. నాకన్నా 5-6 years ఏజ్ ఎక్కువ అతనికి. అప్పుడు మీ వయసు ఎంత, మీ వారి వయసు ఎంత? 18. మా మమ్మీ వాళ్ళేమో ఆంధ్ర సైడ్ నుంచి ఉన్నారు. మేము సిమిలర్, అన్ని క్వాలిటీస్ అవి అన్ని సిమిలర్ లా అన్ని చూసుకున్నా. అంటే ఫ్రెండ్షిప్ లాగానే మాట్లాడుకునే వాళ్ళం, జస్ట్ ఫ్రెండ్స్ లాగే. అతను ఏం చేసిండంటే, ఒకసారి చెల్లెలు పెళ్ళి ఉండే మేడం. చెల్లెలు పెళ్ళి ఉంటే నాకు కూడా ఇన్వైట్ చేసిండు. మొత్తం స్టాఫ్తోనే వాళ్ళ ఇంటికి పోయినాం మేము. అంతా
నాకు పెళ్ళి అవుతుంది, నేను అతనితో ఇక్కడ ఉంటాను అంత మైండ్ సెట్ నాకు. నార్మల్ గా ఇప్పుడు కొలిగ్ ని పిలిచినట్టుగా పిలిచారు, మీరు ఇప్పుడు ఫంక్షన్ నేను సిటీలో ఉన్నాను, సిటీ మొత్తం చూస్తాను, ఒక ఊరు పల్లెటూరు ఎట్లా ఉంటది, ఆ హ్యాపీనెస్ ఎట్లా ఉంటది. అసలు పెళ్ళి కానీ పోయినాం కానీ మేము మా స్టాఫ్ తో వేరే చుట్టుపక్కన ఎట్లా ఉంటది అక్కడ బిజీగా ఉన్నాం మేము. ఇతను ఆ పెళ్లి తర్వాత ఆ పెళ్లి నైట్ అక్కడ స్టే చేయలేదు మేడం. నేను అందరు వెళ్ళిపోయినరు, హైదరాబాద్ రిటర్న్ వచ్చేసాను. ఏ ఇయర్ అమ్మా ఇదంతా మీరు చెప్తున్నది? ఏ ఇయర్? ఇది 2012 మేడం. 12 ఫస్ట్ మీ లవ్ స్టోరీ స్టార్ట్ అయింది, పరిచయం స్టార్ట్ అయింది అప్పుడు 2012. సిమిలర్ అన్ని క్వాలిటీస్ ఉన్నాయని నేను జస్ట్ ఫ్రెండ్షిప్ చేశాము, లైక్ కూడా చేసుకున్నాము. అతను నాకు లైక్ మేడం 8 years లో ఒక్కసారి కూడా నాకు అనుమానం రాలేదు మేడం. చీట్ చేస్తాడు, నన్ను మెంటల్లీ హరాస్మెంట్ చేస్తాడు, ఇట్లా రోడ్డు మీద వదిలేస్తాడు అని. అంటే నీతోనే అంత ఫ్రీగా మాట్లాడేవాడా ఇంకా మిగతా వాళ్ళతో కూడా లేదు అలా? మేడం, లేదు ఓన్లీ మేడం. నీతోనే మాట్లాడాలా? నాతోనే నీకు ఆ నమ్మకం- మాట్లాడేవారు. నమ్మకం వచ్చింది నీకు? నమ్మకం అంటే అతను ప్రపోజ్ చేసిండు మేడం. ఆ. మా మధ్యలో ఒక బాండ్ అని నేను ఏమన్నానంటే, నేను సిటీ అమ్మాయిని, పల్లెటూరులో వచ్చి ఇక్కడ సెటిల్ అవ్వాలంటే కష్టం. ఫస్ట్ మీ పేరెంట్స్ ఒపీనియన్ అక్కడ తెలుసుకో, ఒక సిటీ అమ్మాయిని మీరు యాక్సెప్ట్ చేస్తారా లేదా. హైదరాబాద్ అమ్మాయిని కాబట్టి హైదరాబాద్, వాళ్ళు ఏ ఊరు అన్నారు? వాది ఆంధ్ర మేడం, పల్లెటూరు మేడం. ఇప్పుడు అతని జాబ్ ఇక్కడే కదా, అతను 15 years నుంచి ఇక్కడే ఉన్నారు. మరి అక్కడికి వెళ్ళిపోయి అక్కడ ఉంటాడని నువ్వు ఎందుకు అనుకున్నావు? ఇప్పుడు ఈ సమస్య అదే వచ్చింది మేడం. ఇప్పుడు ఓకే, క్లియర్ అయిపోయినాయి మా మధ్యలో. నేను ఏమన్నానంటే, అక్కడ మనకు ఫ్యూచర్ లేదు. మా అవును, planning అంత మేడం. సెటిల్మెంటే ఇక్కడ కదా. మా ఓకే, ప్లానింగ్ అన్ని కరెక్ట్ గానే పోయినాయి మేడం. కొంచెం ఇట్లా చేసుకుందాం ఒకవేళ పెళ్లి అయిన తర్వాత, ఒక ప్లాన్ ఉండే మేడం. ఇప్పుడు ఫ్యామిలీ ఇంటర్ అయిన తర్వాత అన్ని ఉల్టా అయిపోయినాయి కదమ్మా. 12 నుంచి 20 వరకు మీ లవ్ స్టోరీ అయినా? 20 కాదు, 2017, 18 లో మ్యారేజ్ అయిపోయింది. 18 లో మ్యారేజ్ అయింది. July 1st కి నా మ్యారేజ్ అయింది. ఇప్పుడే మీరు లవ్ చేసుకుంటున్నప్పుడే ప్లాన్ చేసుకున్నారా? హైదరాబాద్ లో ఈ వయసు వరకు ఉందో, ఇంత సేవింగ్ చేసుకుందాం, ఇంత సంపాదిద్దాం అన్నది ప్లాన్ చేసుకున్నారా? కెరియర్ ప్లానింగ్ ఉందా? లేదు సార్, అసలు ఊరు పేరే రాలేదు సార్. పేరెంట్స్ ని కూడా ఒప్పించి తీసుకొచ్చినాడు సార్ మా పేరెంట్స్ దగ్గర. ఇక్కడే ఉంటాము, ఎందుకంటే అతనికి ఒక తమ్ముడు ఒక చెల్లెలు ఉంది. అతనికి బ్యాక్లాగ్స్ ఉండే చాలా, ఎందుకంటే జాబ్ లో ఉండడం అట్లా. ఇక్కడ ఏం ప్రాబ్లం జరిగిందంటే, మా ఇంట్లో చెప్పిన తర్వాత ఎంక్వైరీ అని ఉంటది కదా మేడం, వాళ్ళు మా పేరెంట్స్ చేసిండ్రు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ బాగాలేదని వచ్చింది, వచ్చి చెప్పిండ్రు మేడం. అంటే ఏం బాగా ఫైనాన్షియల్ గా బాగాలేదా? ఫైనాన్షియల్ కాదు మేడం, మంచి అంటే నా హస్బెండ్ ఉన్నారు కదా, ఫాదర్ ఇన్ లా, అతనికి ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ అట్లా ఉంది. ఓకే, మంచి ఫ్యామిలీ లేదు, చెల్లెలు బాగాలేదు. ఎవరి గురించి ఎంక్వైరీ చేశారమ్మా? నాకు అర్థం కాలేదు. మా డాడీ. మీ డాడీ ఎవరి గురించి ఎంక్వైరీ చేశారు? మా ఇంట్లో చెప్పినా సార్ నేను. చెప్పాక మా ఇంట్లో చెప్పిన తర్వాత ఇతనేమో, మా డాడీకి తెలుసు, మా తాత అంటే మా మమ్మీ ఫాదర్ హాస్పిటలైజ్డ్ ఉండే. అప్పుడు ఇతను కొంచెం క్లోజ్ అయిండు మా ఫ్యామిలీ మెంబర్స్ తో, హెల్ప్ చేయడం అట్లా. అందరు చూసినారు, మా పిన్ని వాళ్ళు. ఓకే, అంటే మీ తాతయ్య గారికి బాగాలేనప్పుడు మీ వారు ఏదైతే ఉందో మీ ఫ్యామిలీకి బాగా క్లోజ్ అయిపోయారు, బాగా చూసుకున్నారు. ఇతని గురించి ఏం అనుమానం లేకుండా అలా అందరూ ఇంట్లో మీ మ్యారేజ్ కూడా వాళ్ళు ఒప్పుకున్నారు. సో మీ హస్బెండ్ సైడ్ వాళ్ళకి కనుక్కోవడానికి వెళ్ళారు అంతే. కనుక్కోడానికి వెళ్తే ఇట్లా వచ్చిందని బ్యాక్ స్టెప్ తీసుకున్నారు. మేము చేయము, నీ ఫ్యూచర్ బాగుండదు. మీ నాన్న వద్దన్నారా? మా డాడీ వద్దే వద్దు అంటే మొండితనం మేడం, నేను వినలే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.
అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.